ఐ క్యాంప్ బ్లడ్ క్యాంప్ కు విశేష స్పందన. పేద ప్రజల కోసం క్యాంపుల ద్వారా తమ సేవ. ఎల్ఎన్ఆర్ యువసేన బంటు వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఐ క్యాంప్ బ్లడ్ క్యాంప్. పేద ప్రజలకు సేవలందించాలనే లక్ష్యంతో ఎల్ఎన్ఆర్ యువసేన కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు బంటు వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఐ క్యాంప్ బ్లడ్ క్యాంప్ ను నిర్వహించారు. ఈ క్యాంపులకు విశేష స్పందన లభించింది. గురువారం తాండూరు పట్టణం సాయిపూర్ 11వ వార్డులో యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బంటు వేణుగోపాల్ ఎల్ఎన్ఆర్ యువసేన సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్యం రక్తదాన శిబిరాలను నిర్వహించారు. ఈ శిబిరాలను కాంగ్రెస్ నాయకులు ఆర్బీఓఎల్ సిఇఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి హాజరై శిబిరాలను ప్రారంభించారు. ఈ శిబిరాలలో పేద ప్రజలకు శంకర్ కంటి ఆసుపత్రి వైద్యులు కంటి పరీక్షలను నిర్వహించారు. అదేవిధంగా తాండూరు ప్రభుత్వ ఆసుపత్రి సహకారంతో యువకులు చేసిన రక్తదానాన్ని సేకరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ యువనేతలు సామాజిక సేవలో పేద ప్రజలకు సేవలందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం, ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం సంతోషకరంగా ఉందన్నారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని అందరూ రక్తదానానికి ముందుకు రావాలన్నారు. అదేవిధంగా పేదల కోసం ఎల్ఎన్ఆర్ యువసేన కంటి వైద్య శిబిరం నిర్వహించడం, పేద ప్రజలకు ఉచితంగా కంటి చూపును ప్రసాదించడం ఒక వరమని అన్నారు. ఈ శిబిరాల సేవలను పేదలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బంటు వేణుగోపాల్ మాట్లాడుతూ జిల్లా ఆసుపత్రిలో రక్త నిల్వల కొరత ఏర్పడడంతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎవరికి ఏ ఆపద ఉన్నా తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. ఎల్ఎన్ఆర్ యువసేన సభ్యులు లొంక నరసింహులు మాట్లాడుతూ హైదరాబాద్ శంకర్ కంటి ఆసుపత్రి సహకారంతో పేదల కంటి చూపు కోసం ఉచితంగా ఈ సేవనందిస్తున్నట్లుగా తెలిపారు. అనంతరం రక్తదాన శిబిరంలో పాల్గొన్న యువకులకు శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డిపిసి సభ్యులు పట్ల నరసింహులు, కాంగ్రెస్ నాయకులు బంటు మల్లప్ప, నరసింహరావు, సాయిపూర్ విఠలు యువకులు తదితరులు పాల్గొన్నారు. తాండూరు పట్టణం సాయిపూర్ 11వ వార్డులో బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ఈరోజు ఎందుకు ఏర్పాటు చేస్తున్నామంటే మొన్న హాస్పిటల్ సిబ్బంది అందరూ వచ్చి హాస్పిటల్లో బెడ్ కొడుతూ ఉందని అలా చెప్పడం ద్వారా ఇట్లా ఐ క్యాంప్ పెడుతున్నామంటే దాంతోపాటు బ్లడ్ క్యాంప్ పెట్టడానికి సీనాన చెప్పడం జరిగింది. సీనాన ఆదేశాల మేరకు ఈరోజు బ్లడ్ క్యాంప్ చేసింది. దాదాపు 15 నుంచి 20 మంది వరకు ఈ ప్రాజెక్ట్ ఇచ్చారు. ఇంకా ఇస్తున్నారు, ఇంకా వచ్చే వాళ్ళు వస్తున్నారు. కాబట్టి ఇంకా ఎప్పుడు ఎలాంటి ఎమర్జెన్సీ ఉన్నా తప్పకుండా మన సహాయ సహకారాలు ఉంటాయి. అలాగే ఐకాన్ క్యాంప్ కూడా ఏర్పాటు చేసిన లొకేషన్లకు కూడా మా వాళ్ళ బృందాలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. సాయిపూర్ 11వ వార్డులో వేణుగారి కోరిక మేరకు మా ఎల్ఎన్ఆర్ యువసేన శంకర్ హాస్పిటల్ సౌజన్యంతో ఐ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క క్యాంపు దాదాపు 30 క్యాంపుల దాకా కూడా ఐ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికీ దాదాపు 950 మందికి దాకా కూడా ఆపరేషన్లు అయిపోవడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ కూడా దాదాపు 98 మందికి చెక్ చేస్తే 25 మంది సెలక్షన్ ఆపరేషన్ జరిగింది. వీళ్ళందరికీ కూడా ఫ్రీగా ఎవరు కూడా కంటి చూపుతో బాధపడకూడదన్న ఉద్దేశంతో ఈ క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. దీనికి మా ఎమ్మెల్యే గారు మంచి ప్రోత్సాహంతో ఈ యొక్క క్యాంపులు సక్సెస్ఫుల్గా జరగడం జరుగుతుంది. ఇంత సహకరించిన ఈ సాయిపూర్ గ్రామస్తులకి, వేణుకి, ముఖ్యంగా సీనన్నకి, మా ఎమ్మెల్యే గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ముందు కూడా మంచి కార్యక్రమాలు అన్నగారి ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ లేదు అని అనగానే సీనన్న దగ్గర చెప్పగానే సీనన్న ఇమీడియట్లీ అక్కడ బ్లడ్ అరేంజ్ చేయాలని చెప్పడం చాలా సంతోషకరం. ఇక ముందు కూడా మంచి కార్యక్రమాలకు ఎప్పుడు కూడా ముందుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించిన సాయిపూర్ గ్రామస్తులకి, మరి సీనన్నకి, ఎమ్మెల్యే గారికి అందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. ఇక్కడికి విచ్చేసినటువంటి ఎల్ఎన్ఆర్ గారు ఉచిత నేత్ర శిబిరం ఒకటి పెడితే బ్లడ్ క్యాంపు కూడా పెట్టాలని బంటు వేణు గారికి చెప్పిన తర్వాత ఇంతమంది సిబ్బంది సహాయ సహకారాలతోటి ఇప్పటి వరకు 15-16 మంది అయినా 100 మంది వరకు బ్లడ్ డొనేషన్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను.
మళ్ళొక్కసారి ఎక్కడెక్కడ ఎప్పుడైనా ఎల్ఎన్ఆర్ గారు ఎక్కడ నేత్ర చికిత్స వెళ్ళినప్పుడు బ్లడ్ డొనేషన్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అరే ఒక్క నిమిషం ఊరికే ఒత్తురా ఇట్లా చేస్తున్నారు. పక్కకి జారండి, ఇచ్చిన వాళ్ళు రాండి ఇక్కడ. చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.